నమస్తే సార్. నమస్తే. ముందుగా ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. హౌ ఆర్ యూ? యాహ్! సో, ఈ మధ్య కాలంలో ఎన్నో వైరస్‌ల పేర్లు విన్నాం మనం. ఎన్ని విన్నా కూడా ఇప్పుడు రీసెంట్‌గా వినిపిస్తోంది గులెన్ బెర్రీ సిండ్రోమ్. సో, ఎందుకని అదంతా ప్రత్యేకంగా వినిపిస్తోంది అండ్ మహారాష్ట్రని వణికిస్తోందని చెప్పేసి కూడా మనం న్యూస్‌లో చూస్తున్నాం. రీజన్ ఏంటసలు? ముఖ్యంగా ఇది స్టార్ట్ అయింది మాత్రం పూణేలో. ఓకే. పూణేలో సింగాడ్ అనే ఏరియా ఓకే. ఏదైతే ఉందో, ఆ సింగాడ్ అనే ఏరియాలో 100 కేసుల వరకు అక్కడ నమోదైంది. గులెన్ బెర్రీ సిండ్రోమ్ అక్కడే ఉందా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. హ్మ్. కానీ అక్కడ కాకుండా ఇప్పుడు నాందేడ్, ఓకే. నాగ్పూర్‌కు కూడా నాగ్పూర్‌లో ఇప్పుడు 2 అవర్స్ బ్యాక్ వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో నలుగురు ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. అందుకే ఇది చాలా ప్రమాదం అంటే ప్రమాదం అని చెప్పాలి హ్మ్. కంపల్సరీ. ఎందుకంటే సో, బేసిక్‌గా పక్షవాతం కూడా దారితీసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ బెడ్ రిడెన్ అయిపోతారు అండ్ మంత్స్ బెడ్ మీదే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి వ్యాధికి నివారణ లేదు, మందులు లేవని కూడా కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకనంటారు? ముఖ్యంగా ఏందంటే ఈ వ్యాధి ఏదైతే ఉందో హ్మ్. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిపోయి ఉండాలి. ఓకే. ఓకే. సెకండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఒక కంఫెలోబాక్టర్ జిజి అనే బ్యాక్టీరియా వన్ ఆఫ్ ద కాజ్ అంటున్నారు హ్మ్. దీంట్లో. దాంతోపాటు నోరా వైరస్, ఈ 2 వైరస్ అనేది లింకప్ అనేది ఇప్పుడు అట్ ప్రజెంట్ సినారియోలో ఆ కేసెస్లో అనేది ఒక 115 దాకా ఉన్నాయి. ఆ 15 కేసుల్లో మనం చూస్తున్నట్టయితే రిపోర్ట్స్లో వచ్చింది. హ్మ్. బేసికల్లీ ఇదేంటంటే కాస్ట్లీ చాలా. ఏంటంటే ఇప్పుడు ఒక ఐసీయూలో పేషెంట్ ఉన్నాడు, కొన్ని నెలల పాటు ఉండాల్సి వస్తుంది ఒక్కోసారి. యాహ్! కొందరు తొందరనే అండ్ రికవర్ ఇంకోటి దీని అయిపోతారు. ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్, లక్షలు ఖర్చు పెట్టాలని కూడా చెప్తున్నారు. అక్కడే సగం చాలా మందికి గుండె అరచేతిలోకి వచ్చేస్తోంది. ఇప్పుడు ఎంత మనీ బేర్ చేయాలా అని చెప్పేసి ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చింది. సో, మహారాష్ట్ర నుంచి ఇప్పుడు తెలంగాణకు వచ్చే ఛాన్సెస్ లేకపోలేదంటారా? చెప్పలేము. అది రాబోయే రోజుల్లో చూడాలి. ఎందుకంటే నాందేడ్‌లో గూడా యాహ్! ఆల్రెడీ కేసెస్ నమోదయినాయి కాబట్టి ఆహ్, తెలంగాణ టు నాందేడ్ అనేది మనకు 50 హ్మ్. కిలోమీటర్సే ఉంటుంది. బట్ ఇది కాస్ట్‌లీ అనేది ఏదైతే పదం ఉందో, డెఫినెట్‌లీ చెప్పాలంటే కాస్ట్‌లీ ఇది. ఐజీ అనే యాంటీబాడీస్ ఏదైతే ఉంటాయో ఇమ్యునోగ్లోబులిన్స్, దాని కాస్ట్ 10,000 ఓహ్! ఉంటుంది. సో, అకార్డింగ్ టు ద వెయిట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 20,000, 30,000 వరకు ఒక్క పేషెంట్‌కి పర్ డే అనేది ఓకే. కంపల్సరీ అవుతుంది. ఫర్ 5 డేస్ ట్రీట్మెంట్ ఇస్తారు. 5 డేస్ ఇట్ గోస్ టు, మీరు చూసుకోవచ్చు ఎంత అనేది. ఇట్ గోస్ అప్ టు 1.5 లాక్, 1 లాక్ టు 1.5 లాక్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఐసీయూ చార్జెస్, ఆక్సిజన్ చార్జెస్, బెడ్ చార్జెస్ ఇవన్నీ చూసుకుంటే సార్ మరి ఆల్మోస్ట్ దీనికి 3 లాక్స్ మెడిసిన్ టు 4 లాక్స్. లేదంటున్నారు. అండ్ వన్స్ దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే బెడ్ రిడెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పక్షవాతం కూడా దారితీస్తది. చెప్పలేమని కూడా చెప్తున్నారు కదా! సో, అంటే క్యూర్ అవుతుందని అనుకోవచ్చా అసలు? డెఫినెట్‌లీ క్యూర్ అయితే చాలా మందిలో క్యూర్ అయితే ఉంది. హ్మ్. బట్ చెప్పాలంటే కొంతమందిలో కోమార్బిడిటీస్ అంటే ఇప్పుడు కాళ్ళు చచ్చిపోవడం, లేకుంటే చేతులు పారాలిసిస్ రావడం, దాని తర్వాత డయాఫ్రామ్ అంటాము. ఊపిరితిత్తుల కింద ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్. అది కూడా పారాలిటిక్ కండిషన్ వచ్చినప్పుడు ఊపిరి తీసుకోకపోవడం అనేది ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి, ఈ విధంగా ఇంకా హైయర్ ఆన్ ఎండ్ వెళ్తే మళ్ళీ క్రేనియల్ నర్వ్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలాంటి పర్సన్స్‌లో మార్బిడిటీ అనేది ఎక్కువ ఉంది. హ్మ్. మార్బిడిటీ మీన్స్ ఇప్పుడు వాళ్ళు నడవలేని పరిస్థితి. ఇంటికెళ్ళే దే తర్వాత ఫిజియోథెరపీ చేయించుకుంటూ రికవరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. ఓకే. యంగ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, చాలా ఫాస్టర్‌గా వాళ్ళ దాంట్లో దే విల్ రికవర్ ఫాస్ట్. ఓకే. వెరాజ్ ఇన్ ఓల్డర్ పీపుల్ వాళ్ళకు ఆల్రెడీ మిగతా ప్రాబ్లమ్స్ ఉండి హ్మ్. అన్నీ ఉంటే వాళ్ళలో కొద్దిగా టైం పట్టే ఛాన్స్ ఉంది. సో, బట్ బేసిక్‌గా మనం చాలా వైరస్‌లు చూసాం. కోవిడ్ అతలాకుతలం చేసేసింది. నెక్స్ట్ ఇప్పుడు జీకా వైరస్. రీసెంట్‌గా ఇప్పుడు హెచ్ఎంపీవీ బాగా వినిపిస్తోంది. హెచ్ఎంపీవీ తర్వాత మళ్ళీ ఇప్పుడు జీబీఎస్ బాగా వింటున్నాం మనం. సో, చాలా సివియర్‌గా ఉంటుంది. దీని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటున్నాయండి. సో, దానికన్నా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందంటారా జీబీఎస్ వల్ల? జీబీఎస్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే పోస్ట్ వైరల్ యాహ్! ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ ఇది జీబీఎస్. హ్మ్. ఒకే ఏరియాలో ఇన్ని కేసెస్ రావడం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. హ్మ్. అసలు వైరస్ ఏముంది ఫస్ట్ అనేది మనకు తెలియాలి. బట్ ఇప్పుడు మనము ఈ జీబీఎస్ కేసెస్‌ని మనం చూసినప్పుడు వైరస్ దొరకదు. అవును. ఎందుకంటే 7-10 డేస్, 12 డేస్ లోపల వైరస్ అనేది వాష్ ఔట్ అయిపోతుంది. హ్మ్. ఓన్లీ యాంటీబాడీస్, ఐజీజీ యాంటీబాడీస్ ఏదైతే ఉందో అది కనిపించాలి. ఏమేమి యాంటీబాడీస్ దీంట్లో ఉన్నాయి ఆ పేషెంట్‌లో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇప్పుడు కోవిడ్ అంటారా? కోవిడ్ కన్నా పెద్దది అని చెప్పేసనికి లేదు. ఎందుకంటే ఇది
లిమిటెడ్ టు సమ్ పీపుల్ ఓన్లీ. ఆల్రెడీ 2 మరణాలు కూడా జరిగాయి మనం 2 చూసుకున్నట్లయితే. మరణాలు కూడా చూస్తున్నాము. హ్మ్. బట్ లిమిటెడ్ టు సమ్ పీపుల్ ఓన్లీ. బికాజ్ అందరిలో రాదు. హ్మ్. ఇంతకుముందు మనం చూసినట్టయితే లక్షలో ఒకరికి ఇద్దరికి ఈ సమస్య వచ్చేది. హ్మ్. కానీ ఇప్పుడు ఈ నంబర్‌కి ఎక్కువ కనిపించేసరికి ఇంకా ఇంకా ఏదైనా వైరస్ ఉందా? ఆ ప్రాంతంలో హ్మ్. ఇప్పుడు నోరా వైరసా? లేకుంటే జైకా వైరసా? లేకుంటే సమ్ అదర్ క్యాంఫైలోబాక్టీరియా? లేకుంటే బర్డ్ ఫ్లూవా? ఎందుకంటే హ్మ్. బర్డ్ ఫ్లూ ఈజ్ కామన్ ఇన్ ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం అక్కడ. హ్మ్. దీని నుంచి ఏమన్నా ఇంకొక విధంగా వస్తుందా అనేది మనం సో చూడాల్సిన ఇప్పటి అవసరం. వరకు అయితే మహారాష్ట్ర ప్రిన్సెస్ లోనే ఉంది. నాగపూర్, సోలాపూర్, నాందేడ్, పూణే. సో ఆ ప్రిన్సెస్ నుంచి ఇటు వచ్చే ఛాన్సెస్ అంటే లైక్ ఇది ఎక్కువ కొంచెం స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతుందంటారా? చెప్పలేము. ఇది వాట్ ఈస్ ద కాజిటివ్ థింగ్ అనేది ఇప్పటికి ఇంతవరకు తెలియలేదు. హ్మ్. కొంతమందిలో నోరా వైరస్, క్యాంఫైలోబాక్టీరియా, జిజినియా బ్యాక్టీరియా అనేది ఉంది కాబట్టి అక్కడ ఆ ప్లేస్‌కే లిమిటెడ్ అయి ఉండొచ్చు. హ్మ్. కానీ నోరా వైరస్ మన రాష్ట్రంలో కూడా ఉండే. హ్మ్. యాస్ పర్ మనం లాస్ట్ చూసినట్టయితే నోరా వైరస్ అనేది మన కంట్రీలో చాలా రోజుల నుంచి ఉంది. ఓకే. బట్ అక్కడ ఎందుకు వస్తుంది అనేది క్వెషన్ ఇక్కడ. హ్మ్. ఇక్కడ అక్కడి నుంచి మన దగ్గర రావాలంటే ఇంకెనీ అదర్ కాజ్ ఉందా అనేది కూడా మనం చూడాల్సిన సో అవసరం. మెయిన్ కాజ్ ఏంటి అసలు ఇది రావడానికి? అసలు దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు షోలాపూర్‌లో చనిపోయిన పేషెంట్ తనది డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు. అక్కడేందంటే 41 ఇయర్ ఓల్డ్ చార్టర్డ్ హ్మ్. అకౌంటెంట్. తనకి లూజ్ మోషన్స్ వచ్చాయి అని చెప్పేసి ఒక ఓవర్ ది కౌంటర్ ఒక మెడికల్ షాప్‌కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకున్నాడు. వేసుకున్నాడు తగ్గిపోయింది. 14థ్ జాన్వరి రోజు అంటే 9థ్ జాన్వరి రోజు. హ్మ్. 14థ్ జనవరి వరకు రీచ్ అయ్యాడు అక్కడ సోలాపూర్‌లో. ఆ తర్వాత బాగానే ఉన్నాడు. ఆఫ్టర్ 17థ్ రోజు హీ డెవలప్డ్ ద వీక్‌నెస్. ఓకే. తనేమనుకున్నాడు కంప్లీట్‌గా తన బాడీలో ఉన్న వైరస్ పోయింది. వాటెవర్ ఇట్ ఈస్ వైరసా బ్యాక్టీరియా అని తెలియదు. బట్ హ్మ్. ఇట్ హాస్ క్లియర్డ్ అప్. వాట్ హీ థింక్. ఆ తర్వాత 17థ్ రోజు హీ డెవలప్డ్ ఎన్ వీక్‌నెస్ ఇన్ ద లోవర్ లింబ్స్. హ్మ్. అంటే చిమ్ రావడం అంటే పిన్స్ ఓకే. లాగా వీక్‌నెస్, గుచ్చడం. ఓకే. కూర్చోడము, నడవలేని పరిస్థితి, వీక్‌నెస్ రావడంతో ఇమ్మీడియేట్‌లీ హీ వాస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ అండ్ ఐసీయూలో పెట్టారు. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏందంటే దెన్ అప్పర్ లింబ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అనేబుల్ టు మూవ్ అన్నట్టు. అసలు ఫ్లాసిడ్‌గా పడిపోతారు. హుహు. పడుకొని ఉంటారు. ఏం చేయలేరు. ఆ తర్వాత దెన్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ వచ్చింది. దెన్ తర్వాత వెంటిలేటర్ సంథింగ్ పెట్టారు. హ్మ్. అండ్ దే ఫెల్ట్ దట్ తగ్గిపోయింది. హీ కెన్ బి డిశ్చార్జ్ అని చెప్పేసి జీబీఎస్‌గా ట్రీట్ చేసి పంపించారు. దెన్ అగైన్ ఆఫ్టర్ 2 డేస్ ఆర్ 3 డేస్ హీ డైడ్ ఫ్రమ్ ఓకే. దట్. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చాలా హెల్తీగా ఉన్నారనుకోండి. ఇఫ్ సింప్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పోస్ట్ కోవిడ్‌లో గూడా కొంతమంది సఫర్ అయ్యి ఉంటారు. సో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉన్నా గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? డెఫినెట్‌లీ ఇప్పుడు చాలామంది ఏందంటే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా హ్మ్. తగ్గిపోయిందని అనుకుంటున్నారు అందరూ. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అంటారా? ఫస్ట్ థింగ్ ఏందంటే కోవిడ్ వచ్చిన హ్మ్. తర్వాత చాలా మందిలో ఇమ్యూనిటీ తగ్గింది. హార్ట్ అటాక్స్ అవును. పెరిగాయి. సో దేర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నడవలేని పరిస్థితి, వీక్‌నెస్ దీస్ ఆల్ ఆర్ దేర్. హ్మ్. ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు చాలా వీక్‌నెస్ సో ఉంది. ఇప్పుడు మీరు ఒక భయం వ్యాక్స్ పెట్టారన్నమాట. ఇమ్యూనిటీ పవర్ ఉన్నా గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు హ్మ్. ఇమ్యూనిటీ పవర్ ఉందని కాదక్కడమ్మా. హ్మ్. చాలా మందిలో ఇమ్యూనిటీ తగ్గింది ఆల్రెడీ. యాహ్! బికాస్ ఆఫ్ ద కోవిడ్-19. హ్మ్. బికాస్ ఆఫ్ సమ్ వ్యాక్సిన్ అని కూడా అంటారు. దట్ హాస్ ఆల్సో ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ దిస్ వన్. అండ్ ఈ వైరస్ కొద్దిగా వచ్చి అటాక్ చేసినప్పుడు ఇంకా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఓకే. సో ఇమ్యూనిటీ ఇంకా లో ఇక్కడ అయిపోతారు. ఇక్కడ ఇమ్యూనిటీ పవర్ తగ్గిన తర్వాత ఆ వైరస్‌కి యాంటీబాడీస్ అనేది మన బాడీలో పెరుగుతాయి. ఓకే. ఇప్పుడు వైరస్ వచ్చింది, యాంటీబాడీస్ పెరిగాయి. హ్మ్. టు కిల్ దట్ వైరస్ ఓన్లీ. టు కిల్ దట్ వైరస్ యాంటీబాడీస్ పెరిగాయి. ఆ వైరస్ చనిపోయింది. హ్మ్. 7 డేస్ ఆర్ 8 డేస్‌లో చనిపోతుంది. నెగెటివ్ అనిపిస్తుంది. బట్ యాంటీబాడీస్ ఐజీజీ అనేది యాంటీబాడీస్ కనిపిస్తుంటాయి. అవి పెరుగుతూ సపోజ్ పెరిగిన తర్వాత సమ్ అదర్ యాంటిజెన్ వచ్చింది. అంటే ఇంకో శత్రువు వచ్చిందంటే ఇట్ థింక్స్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ అండ్ ఇట్ డైరెక్ట్‌లీ అటాక్స్ ఆన్ దట్ వన్. ఓకే. ఈ యాంటీబాడీస్ మన బాడీలో ఉన్న నర్వ్ షీత్‌ని డైరెక్ట్ అటాక్ చేస్తున్నాయి. ఓకే. నర్వ్ షీత్ అని ఉంటుంది. నర్వ్ షీత్, మైలిన్ షీట్ అని ఉంటుంది. దాని మీద అటాక్ చేయడం వల్ల సెగ్మెంటల్‌గా అంటే స్పైనల్ కార్డ్‌లో కింది స్పైనల్ కార్డ్ రీజియన్‌లో ఎక్కడ పైన థొరాసిక్ గాని, లంబర్ గాని, పైన గాని
సర్వైకల్ రీజియన్లో అటాక్ చేసినప్పుడు వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, వైరస్ పోయింది, బట్ యాంటీబాడీస్ వచ్చినాయి. యాంటీబాడీస్ ఆటో యాంటీబాడీస్గా ఒక మన బాడీని ఒక శత్రువు అనుకోని దాని మైలిన్ షీట్ని అటాక్ చేయడం వల్ల సార్ ఇక్కడే ఈ ఒక weakness. క్వశ్చన్, అంటే ఇప్పుడు హెల్దీగా ఉన్న వాళ్ళకి వస్తుందని చెప్పలేము, చాలా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండి వీక్గా ఉన్న వాళ్ళకి వస్తుందని కూడా చెప్పలేము, అంతేనా? హెల్దీ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిన Yeah. తర్వాత దే విల్ ఇమ్యూనిటీ విల్ కమ్ డౌన్. నేను చాలా కేసెస్లో న్యూట్రోఫిల్ 80-90% చూసి లింఫోసైట్ కౌంట్ ఏదైతే ఉందో 7% చూసినాను. అంటే చికెన్ గున్యాలో చూశాను, ఓకే. డెంగ్యూలో చూశాను, నెక్స్ట్ మన నోరా వైరస్లో చూశాను, మిగతా వైరస్లో కూడా దెర్ ఇస్ డిస్పారిటీ, చాలా డిస్పారిటీ ఉంది. సో డెఫినెట్లీ ద ఇమ్యూనిటీ హెస్ కమ్ డౌన్ ఇన్ ద పీపుల్ అని చెప్పొచ్చు. అది అలా అయిన తర్వాత నెక్స్ట్ అపార్చునిటిక్ ఇన్ఫెక్షన్గా క్యాంఫైలో బ్యాక్టీరియా లాంటిది వచ్చినప్పుడు దానికి కూడా ఒక రోల్ ఉంది. ఇమ్యూనిటీ తగ్గింది, బ్యాక్టీరియా అనేది ఈజీగా అటాక్ అవుతుంది, వాట్ ఎవర్ ద అవును. బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియా కూడా దానికి ఒక స్పెసిఫిక్గా అన్ని చోట్ల స్టడీస్లో ఏంటంటే ఇక్కడ తెలంగాణ, ఇండియా, వేరే కంట్రీస్లో కూడా పెరు లాంటి బ్రెజిల్ లాంటి కంట్రీస్లో కూడా క్యాంఫైలోబాక్టర్ జుజిని అనే బ్యాక్టీరియా అనేది కనిపించింది. ఎప్పుడు జీబీఎస్ పేషెంట్లో, ఓకే. అంటే ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ ఆఫ్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత జీబీఎస్ తర్వాత దే హ్యావ్ సీన్ దట్ బ్యాక్టీరియా. అనుకుంటాం అన్నట్టు బ్యాక్టీరియా కాజ్ చేసిందా, వైరస్ కాజ్ చేసిందా, బట్ బ్యాక్టీరియా అయితే ఉంది అక్కడ. అంటే ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్గా మనం చూడొచ్చు దాన్ని. సో ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో క్యాంఫైలోబాక్టర్ జుజిని బ్యాక్టీరియా పెరు, బ్రెజిల్, చిలీ ఈ కంట్రీస్లో కూడా క్లియర్గా చూపించడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా అంటే ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. సో అక్కడ ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దీంట్లో లైపోపాలిసాకరైడేస్ అనే థింగ్ ఉంటుంది, యాంటీబాడీస్. అది డైరెక్ట్గా గ్యాంగ్లియోసైడ్స్, నర్వ్ గ్యాంగ్లియోసైడ్స్ మీద అటాక్ చేసి ఇట్ ఈస్ కాజింగ్ వన్ టైప్. ఇక్కడ వైరస్ చేస్తుందని చెప్పాను, బ్యాక్టీరియా కూడా చేస్తుంది. సో బేసిక్ గా ఏదైనా వైరస్ ఉందంటే బాడీలో ఒక్క పార్ట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎక్కడ వీక్ ఉంటే అక్కడ ఇంపాక్ట్. సో మనం కోవిడ్ అప్పుడు మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాం సార్, దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? అంటే ఇప్పుడు బాడీలో ఆల్రెడీ చాలా మంది బూస్టర్ డోస్ అని 2 vaccines తీసుకున్నారు, అవేమి బాడీలో ఏం పనిచేయమంటే ఏ వైరస్ వచ్చినా కూడా డైరెక్ట్ అటాక్ చేస్తుంది అంటారా? చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్కి దాంట్లో కూడా అడినోవెక్టర్ వ్యాక్సిన్, అది దాంట్లో కూడా జీబీఎస్ వచ్చినట్టు గణాంకాలు ఉన్నాయి. ఓకే. ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాక్సిన్ మనం యుఎస్లో ఫ్లూ షాట్స్ అంటారు, లేకుంటే మిగతా కంట్రీస్లో కూడా అక్కడక్కడ ఇస్తున్నారు ఫ్లూ షాట్స్, దానివల్ల కూడా జీబీఎస్ వచ్చాయి. ఓకే. స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ అని 1976 ఆ టైంలో ఇచ్చారు, దాంతో కూడా జీబీఎస్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ వ్యాక్సిన్ తోటి కూడా వస్తుందంటే అక్కడ గణాంకాలు ఏదైతే ఉన్నాయో, పబ్లికేషన్స్ ఏదైతే ఇంటర్నేషనల్ జర్నల్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా చూపించడం జరిగింది, దీంట్లో కూడా వచ్చాయని చెప్పేసి. అలా అని ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఉంది, మనం ఇండియాలో కోవిషీల్డ్, కోవాక్సిన్ చేస్తున్నాం. కోవిషీల్డ్ అనేది అడినోవెక్టర్ వ్యాక్సిన్. సో లైక్లీ అనేది ఇప్పుడు సిరమ్ ఇన్స్టిట్యూట్ కూడా అక్కడే ఉంది, పక్కనే ఉంది. దేర్ ఇస్ అ లైక్లీ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ టు డిక్రీజ్ ద ఇమ్యూనిటీ. ఇప్పుడు యుఎస్లో కూడా ఫైజర్ వ్యాక్సిన్ కానీ, మెడెనా వ్యాక్సిన్ కానీ, దాంతో కూడా జీబీఎస్ అనేది రావడం జరిగింది. బట్ ఇక్కడ చూసినట్టయితే దెర్ ఈస్ ఇన్ఫెక్షన్ బిఫోర్ దాట్ వన్. ఓకే. లూజ్ మోషన్స్ వచ్చినాయి, లేకుంటే ఫ్లూ అంటే కోల్డ్ లైక్ కాఫ్, కోల్డ్ అలాంటిది ఉంది, బ్యాక్ పెయిన్ రావడం, చాలా నీరసం, ఈ నీరసం, జాయింట్ పెయిన్స్, వీక్నెస్, హెడేక్, వామిటింగ్స్, డయేరియా, దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్. ఓకే. సో దీని ప్రకారం మనం వెళ్ళచ్చు, వ్యాక్సిన్ చేసిందా అంటే దట్ ఈస్ మే నాట్ బి. సో మెయిన్గా ఈ సిమ్టమ్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా మందిలో ఈ లైక్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఈ సిమ్టమ్స్ ఉంటుంది, అండ్ ఇమ్యూనిటీ పవర్ ఉన్నా కూడా అటాక్ చేస్తుందని మీరు అన్నారు. సో ఇలాంటప్పుడు మనం అంటే లైక్ ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ దీనికి ఏంటి, అసలు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ప్రాపర్గా క్యూర్ అవుతుందా లేదా, తీసుకుంటే ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అంటున్నారు కదా, ఎలాగా అని చెప్పేసి కూడా చాలా మంది అంటారు. అంటే ఇప్పుడు చాలా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నా కూడా దాని వైపు టర్న్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు హాస్పిటల్స్ చూసుకున్నట్లయితే కొంతమంది ఇంకొంచెం టెన్షన్ పెడతారు పేషెంట్ని. సో అటువంటిప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి? బేసిక్ థింగ్ అంటే అమ్మా దీంట్లో ద కాస్ట్లీయెస్ట్ అనేది పదం అని కాదమ్మా. దీంట్లో బేసిక్ స్టార్టింగ్ ఎప్పుడైతే మనకు వీక్నెస్ వస్తుంది, లేకుంటే మనకు డయేరియా వచ్చింది, లేకుంటే కాఫ్, కోల్డ్ వచ్చింది,
ఏ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్. డైరెక్ట్‌గా మెడికల్ షాప్‌కి వెళ్ళి తీసుకోవడం అనేది మానాలి. అవును. కాంప్లికేషన్స్ ఏమున్నాయనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు కనిపించే కాంప్లికేషన్స్ హ్మ్. మనం చేసిన తప్పు వల్లనే. అంతే అంటారు. అంటే అందరూ చాలామంది ఏందంటే గూగుల్ సెర్చ్ చేసి గూగుల్ హీరోస్ ఉన్నారు. గూగుల్‌లో అన్నీ సెర్చ్ చేస్తే అన్నీ వస్తాయనుకుంటారు. అవును. అండ్ యూట్యూబ్ ఉంది. సో, యూట్యూబ్ డాక్టర్ ఉంది. ప్రిస్క్రైబ్ చేసింది ఏది యూజ్ చేయరు. అవసరం లేదనుకుంటారు. కానీ ఇక్కడ ఏందంటే క్లినికల్ కండిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక డాక్టర్‌గా ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే పేషెంట్ చూస్తేనే మెడిసిన్ ఇచ్చే పరిస్థితి యాహ్! ఉంటుంది. ఆ పేషెంట్ కండిషన్ కూడా చూడాలి కదా అవును. ఫస్ట్. ఆ పేషెంట్‌లో పల్స్ రేట్ ఎంతుంది? బీపీ ఎంతుంది? స్టేబుల్‌గా ఉన్నాడా? లేకుంటే ఇంకా ఇట్లా ఎనీ అదర్ అటాక్సియా అంటే చేతులు మూవ్ అవ్వడము, లేకుంటే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా? ఇవన్నీ గూడా ఓ 10థ్ క్లాస్ వాడో, లేకుంటే బీకామ్ వాడో, హ్మ్. లేకుంటే యూట్యూబ్‌లో లేకుంటే గూగుల్ సెర్చ్ చేసి, చాట్ జీపీటీలో సెర్చ్ చేసి హ్మ్. అన్ని ఆన్సర్‌లు వచ్చినాయి కదా! అవును. అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. క్లినీషియన్‌గా ఒక డాక్టర్‌కి ప్రతి ఒక్క డాక్టర్‌కి మనిషిని చూస్తాడు. దాంట్లో ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి హ్మ్. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు దట్ హి విల్ గివ్ ద మెడిసిన్స్. సో, బేసిక్‌గా అందరూ చేసే పనేంటంటే ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాని గురించి సెర్చ్ చేసి అసలు ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. డాక్టర్‌తో కూడా పని లేదు. వాళ్ళే సొంత వైద్యం చేసేసుకుంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారసలు? ప్రాబ్లమ్ చిన్నదైనా, పెద్దదైనా సరే ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా మెడికల్ షాప్‌కెళ్తారు లేదా యూట్యూబ్ చూస్తారు. ఇప్పుడంతా సోషల్ మీడియా యాక్టివ్ ఉంది. సో, యెస్. దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయిపోతారు. సో, అటువంటి వారికి ఏం చెప్తారు? ఈరోజు షోలాపూర్‌లో చనిపోయిన పర్సన్ చార్టర్డ్ అకౌంట్. ఓహ్! చార్టర్డ్ అకౌంట్ సీనియర్ మోస్ట్ ఓవర్ ద కౌంటర్ తీసుకున్నాడు. దట్ థింగ్ హస్ హ్యాపెండ్ ఇన్ దిస్ వే. వాట్ విల్ సే దట్? దాన్నేమంటారు? ఒక చార్టర్డ్ అకౌంట్ ఒక చదువు రానోడు ఏదో పోయినాడు హ్మ్. అంటే అర్థం చేసుకోవచ్చు. అవును. ఒక చార్టర్డ్ అకౌంట్ మోషన్స్ అయ్యాయని తీసుకున్నాడు. ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి కూడా ప్రాణం హ్మ్. రాలేదు. బికాస్ హి డిడ్ నాట్ గెట్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్ బిఫోర్. ఓకే. బిఫోర్ చక్కగా మంచిగా అది ఉండింటే ఈ సమస్య రాకపోతుండే. అనొచ్చు వైరల్స్‌కి ట్రీట్మెంట్ లేదు కదా! దీనికి ట్రీట్మెంట్ లేదు కదా! అని అనొచ్చు. బట్ దేర్ ఈస్ ఎ సపోర్టివ్ ట్రీట్మెంట్. దేర్ ఈస్ ఇప్పుడు వైరస్ అంటే వైరస్‌కి మెడిసిన్స్ అనేది పెడతారు. హ్మ్. దానికి తగ్గట్టు పారాసిటమాల్ గాని, లేకుంటే లూజ్ మోషన్స్ ఆపనీకి పెడతారు. అవును. దానికి తగ్గట్టు మిగతా ప్రోబయోటిక్స్ పెడతారు. దానికి తగ్గట్టు మల్టీవిటమిన్స్ పెడతారు. సో దట్ దేర్ ఈస్ ఎ రికవరీ ఫాస్ట్. ఓకే. చాలా మందికి ప్రోటీన్ డైట్ అనేది తీసుకోరు. హ్మ్. దే అవును. హావ్ టు టేక్ ద హై ప్రోటీన్ డైట్ ఇన్ దిస్ వన్. ప్రాపర్ నేను స్లీప్ ఉండదు. ప్రాపర్ డైట్ కూడా ఉండదు. జీబీఎస్‌లో ముఖ్యంగా హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఈ సమస్య అనేది చాలా మటుకు తగ్గుతుంది. ఓకే. సో, బిఫోర్‌గా మనని ఏ వైరస్ కూడా అటాక్ చేయకుండా ఉండాలంటే మనం ప్రాపర్ ఫుడ్, స్లీపు అన్ని ప్రోటీన్స్ అన్ని కరెక్ట్‌గా తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ తక్కువంటారా? యెస్. 100%. దీంట్లో 100%. బేసిక్ థింగ్ అంటే మీరు జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటారా? చాలా మంది క్రేవింగ్స్ ఉంటాయి. తినాలనిపిస్తది. చాలా మంది నాన్ మీరు వెజ్ తింటారా లేదా? నో సార్. నో సార్. మీ ఇంట్లో వాళ్ళు కూడా నో. వద్దంటారు. తింటా అన్నా అని కూడా యాహ్! వద్దంటారు. బట్ హై ప్రోటీన్ డైట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ వైరల్ యాహ్! ఇన్ఫెక్షన్స్. కాయిన్‌కి ఒక సైడ్ వద్దంటారు. బట్ కాయిన్‌కి ఇంకో సైడ్ చికెన్ కూడా తినొచ్చు. చాలా మంచిదని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. నాన్ వెజ్ ఏదో ఒకటి తినొచ్చు. కొంచెం ప్రోటీన్ ఫుడ్ కదా! చాలా మంది వద్దంటారు. బట్ తింటే చాలా మంచిదని కూడా అంటారు. 2 ఉన్నాయి. నేను కాయిన్‌కి 2 వైపులా కూడా నేను తినాలి అని చెప్తాను. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే బేసిక్ థింగ్ ఏందంటే ఈ ప్రోటీన్ అనేది లాస్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైరస్. వైరస్ హ్మ్. అనేది ప్రోటీన్. బాడీలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. కోట్లలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ యుటిలైజింగ్ యువర్ ప్రోటీన్. మన బాడీలో ఉండే ప్రోటీన్ అంతా ఎగ్జాస్ట్‌గా తీసేసుకుంటుంది. అవును. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఎంజైమ్స్ ఫార్మ్స్‌లో ఉన్న ప్రోటీనే గానీ, లేకుంటే లిపిడ్ దాంట్లో లివర్‌లో ఉన్న ప్రోటీన్, మజిల్స్‌లో ఉండే ప్రోటీన్, బోన్స్‌లో ఉండే ప్రోటీన్ అంతా గూడా తీసేసుకుంటుంది. హ్మ్. సో, ఎగ్జాస్టెడ్ ప్రోటీన్ సో, ఈస్ మన ఎగ్జాస్ట్. ఇంటేక్ నేను ప్రోటీన్ ఎక్కడి అనేది నుంచి ప్రాపర్‌గా తీసుకోవాలి. సో, బేసిక్‌గా ఇప్పుడు మీరు చెప్పింది కదా సార్ చిన్నప్పటి నుంచి కూడా ఫీవర్ వచ్చిందంటే నాన్ వెజ్ కానీ అసలు ఏం తినొద్దంటారు. స్పైసీ ఫుడ్ కాదు. ఏదో కర్డ్ రైస్ కానీ, ఇడ్లీ గాని చాలా ప్లెయిన్ ఫుడ్, మైల్డ్ ఫుడ్ తినమంటారు. సో, అటువంటి వారికి ఏం చెప్తారు? లేదండి. అది చాలా తప్పది. హ్మ్. ఇఫ్ హి ఈస్ ఏబుల్ టు ఈట్ హ్మ్. డెఫినైట్‌లీ 100% తినిపించాలంటాను నేను. ఓకే. ఇప్పుడు పోతుందని నేను చెప్తున్నాను గదా! హ్మ్. అవును. ఐ యామ్ సేయింగ్ ద ప్రోటీన్ ఈస్ లాస్ట్ ఫ్రమ్ యాహ్! యువర్ బాడీ నుంచి ప్రోటీన్ పోతుంది. ఒక వైరస్ ఫార్మ్‌లో వైరస్ తిని అది బట్ చచ్చిపోతది, సీరియస్ థింగ్ వెళ్ళిపోతది. ఏంటంటే ఓన్లీ ఫీవర్ ఎప్పుడైతే మనం లో అనిపిస్తామో అప్పుడే మనకి ఆ చికెన్ గాని, చాలా స్పైసీ ఫుడ్ చాలా హాట్‌గా తినాలనిపిస్తూ ఉంటుంది. బట్ హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే హాస్ టు టేక్ ఇట్. ఓకే.
అలా చికెన్ పీస్ లాగా కాకుండా లేకుంటే ఫిష్ ఇస్ వెరీ సాఫ్ట్, యా మటన్ చిన్న కీమా లాగా ఒకటేసి చికెన్ ఆల్సో దే కెన్ ఈట్, దే హ్యాస్ టు ఈట్ ఎగ్ ఓకే తినొచ్చు. అండ్ ఇది తినకపోవడం వల్లనే బ్లాండ్ డైట్, అంటే పెరుగన్నం తినండి, ఏముంది పెరుగన్నం, ఏం అవును లేదు, ఏం లేదు దాంట్లో షుగర్, మ్మ్. అగైన్ షుగర్, కార్బోహైడ్రేట్ డైట్ ఏదైతే రైస్ అండ్ ఫర్మెంటెడ్ ద కర్డ్, మ్మ్. దెర్ ఇస్ నథింగ్ అంటున్నాను. దీంట్లో చిన్నగా కొంచెం కొంచెం తిన్నా చాలా అద్భుతంగా, అసలు నేను చెప్తాను దీంట్లో 60 to 70% ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. ఓకే 70% వితౌట్ మెడిసిన్ ఐఎమ్ సెయింగ్, ఓకే వితౌట్ మెడిసిన్ 70% విల్ బి సాల్వ్. నేను నాకు డెంగ్యూ కేసెస్ కానీ కోవిడ్ కేసెస్లో కానీ లేకుంటే చికెన్ గునియా పక్కా నువ్వు తిను అని అంట, ఓకే వెదర్ ఇస్ ఎ ప్లాంట్ ప్రోటీన్, వెదర్ ఇస్ యానిమల్ ప్రోటీన్, బట్ దే హ్యాస్ టు టేక్ ఇట్. ఇప్పుడు ఈ కండిషన్లో కూడా దే హ్యాస్ టు టేక్ ఇట్, బికాస్ ఒక దిక్కు గ్లోబ్లిన్ అనే పదం ఏదైతే యూజ్ చేస్తున్నా ఐవిఐజి అంటాము, యా ఈ ఈ యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది కూడా దాని వైపే ఉంటుంది. దెర్ ఈస్ ఎ డిప్లీషన్ ఆఫ్ ప్రోటీన్, దే హ్యాస్ టు టేక్ ఇట్. చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పారు తినొచ్చు అని చెప్పేసి 1000% పీపుల్కి అయితే ఒక భయం ఉంటుంది చికెన్ తినడం వల్ల అది ఇంకేం దేనికన్నా దారి తీస్తుందేమో, జాండీస్ వస్తుందేమో, ఇంకా ఫీవర్ ఎక్కువ అవుతుందేమో, బాడీ పెయిన్స్ ఏమో, లూజ్ మోషన్స్ అవుతాయేమో, సో అటువంటి వారికి ఏం చెప్తారు? జాండీస్ తినకపోతే వస్తుంది, జాండీస్ గుర్తుపెట్టుకోండి. ఓకే తినకపోతేనే జాండీస్ వస్తుంది. ఓకే చాలా Why సివియర్ అంటే అవుతుంది ఇక్కడ ప్రోటీన్ అనేది అక్కడ లాస్ట్ అమ్మా, ఎగ్జాస్ట్, ఏదైతే లివర్ అనేది పార్ట్ ఉందో దాంట్లో ప్రోటీన్ అనేది ఉంటుంది, ఎంజైమ్స్, హార్మోన్స్, ఎవ్రీథింగ్ అన్నీ మొత్తం కూడా అదే స్ట్రెస్లో ఉంటుంది. ఓకే నాకు పైనుంచి ఎక్కడ ప్రోటీన్ దొరకట్లేదు, నాకు ప్రోటీన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు మీరు, దెన్ దట్ ఈస్ అండర్ స్ట్రెస్. దాంతో ఈ జాండీస్ రావడం స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఇంజిన్ నడుస్తుంది, ప్రోటీన్ కావాలంటుంది, ప్రోటీన్ ఇవ్వండి, ఇచ్చినప్పుడు ఎటువంటి సమస్య రాదు. ఓకే సో ప్రాపర్గా ఎంజైమ్స్ రన్ ప్రొడక్షన్, అవుతుంది ఎస్ దట్ విల్ రన్ ఇన్ ద ప్రాపర్ వే. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, 100లో 99 మంది ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఈ నాన్ వెజ్ తినద్దు, మీరు బ్లాండ్ అవును డైట్ తినాలంటారు. చాలా తప్పు, నేను ఒక్కొని దాంట్లో 1 అని చెప్తున్నాను. సార్ మీరనే దట్ కాదు ఈస్ సార్ ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా నార్మల్గా ఇప్పుడు చిన్న డాక్టర్స్ పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళరు, చిన్న చిన్న వాటికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కూడా అదే ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, ఈ పూటకి ఇడ్లీ తినమ్మా లేకపోతే పెరుగు తినమ్మా, నార్మల్ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ. సో చికెన్ ఇలా క్రేవింగ్స్ ఉన్నాయంటే వద్దు ఒక 2 days ఆగంటారు కదా. లేదమ్మా, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. బట్ వాట్ ఆల్ ద థింగ్స్ ఆర్ దేర్ నా రీసెర్చ్లో, యా వెదర్ ఇట్ ఈస్ నేను కోవిడ్ టైంలో నాకు చాలా మందికి తెలియదు ఈ విషయం యాక్చువల్లీ. నాకు 100% రిజల్ట్స్ 4 daysలో, నేను ప్రపంచంలోనే 4 days పాజిటివ్ టు నెగిటివ్ నాది. వావ్ డెంగ్యూ నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఏ స్టేజ్ అయినా సరే 20,000 ఉన్నా 40-50,000 ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనేది క్లియర్గా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఐసీఎంఆర్ ఢిల్లీలో పెట్టచ్చా, యూనియన్ హెల్త్ మినిస్టర్ కూడా పెట్టొచ్చా. ఓ దెన్ చికెన్ గున్యా, యూ కాంట్ ఇమాజిన్, ఈ రోజు కూడా చిరంజీవి గారు డ్యాన్స్ చేయలేని పరిస్థితి. నా కేసెస్ 100లో ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉండవు. ఓకే జాయింట్ పెయిన్స్ అనేది 5 daysలో పోతుంది. ఈవెన్ నేను నోరా వైరస్ కోసం కూడా మాట్లాడి, ఈ వైరస్ కూడా ఎంఆర్ఎన్ఏ వైరస్ ఇమ్మీడియట్గా 5 daysలో, హౌ 4 to ఇట్స్ 5 పాసిబుల్ daysలో సార్ అసలు? మెడిసిన్స్ ఆర్ దేర్. ఓకే 5 daysలో 5 days ఓకే నేను నెగిటివ్ చూపిస్తాను. ఇప్పుడు యూ కెన్ సీ ఇన్ మై ట్విట్టర్ అకౌంట్, యూ కెన్ సీ ఇన్ మై యూట్యూబ్, యూ కెన్ సీ ఇన్ మై ఎవ్రీవేర్. నా దాంట్లో నేను మీరు టైప్ చేసి కొట్టండి, 4 to 5 days అనేది నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్, ఎనీ ఎంఆర్ఎన్ఏ వైరస్. ఇట్ ఈస్, ఐ హ్యావ్ షోన్ ఇట్ లైవ్. ఓకే ధైర్యం చాలదు సీరియస్లీ షాకింగ్ అసలు. ఎవరికి ధైర్యం చాలదు. ఓకే నో వన్ కెన్ కీప్ దట్ వన్. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఎక్కడో చేస్తాడు యా పాజిటివ్, ఎక్కడో నెగిటివ్ రిపోర్ట్ ఇస్తాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎనీ వన్. దెర్ ఈస్ మెడిసిన్స్ ఫర్ ఆల్ ద ట్రీట్మెంట్. అందుకే అంటున్నాను, మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్తో యూ కెన్ గో, యూ కెన్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్. ఇలాంటి సమస్య నేను ఇక్కడ సింపుల్గా ఒకటి చెప్తానమ్మా మీకు. డెంగ్యూలో NS1 పాజిటివ్ అని ఉంటుంది, ఫస్ట్ ఓకే 5 days ఉంటుంది, 4 to 5 days. ఆ తర్వాత IgM యాంటీబాడీస్ వస్తుంది, ఆ తర్వాత IgG వస్తుంది. ఇట్ విల్ స్టే ఫర్ 2 to 3 స్టేజెస్ months. ఇవన్నీ. Yeah. ఓకే మీరు ఒక హాస్పిటల్లో, ఏ హాస్పిటల్లో కానీ ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ స్టేజెస్గా 1, 2, 3
NS1 పాజిటివ్, ఆ తర్వాత IgM అంది, హ్మ్. ఆ తర్వాత 15 డేస్ తర్వాత చూసినట్టయితే IgG. ఈ ఓకే. IgG ఉంది కదా! ఈ IgG ఇప్పుడు ఆటో యాంటీబాడీస్‌గా అటాక్ చేస్తుంది. ఓకే. అంటే ప్లేట్లెట్స్ పైన. అక్కడ ప్లేట్లెట్స్ ఓకే. అనేవి. సో, ఈ 3 స్టేజెస్ నా దగ్గర NS1 1-3 డేస్ లోపల నా దగ్గర ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు డెంగ్యూ పాజిటివ్ అన్నట్టు చూపించినట్టయితే ఇవి 2 కనిపించవు. ఓహ్! సో, అంటే ఎన్ని డేస్ పడుతది క్యూర్ అయిపోవడానికి? ఇవి 2 నెక్స్ట్ డే నుంచి ప్లేట్లెట్స్ ఓకే. పెరగడం ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. స్టేజ్‌లోనే క్యూర్ అయిపోద్ది ఇంకా. సెకండ్, థర్డ్ స్టేజ్ వరకు NS1తో ఎళ్ళక్కర్లేదు. NS1 అనే యాంటిజెన్‌తో స్టాప్. ఓకే. ఇంకా స్టేజ్ క్రాస్ IgG చేయదు ఇంకా. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావు. IgG, IgM యాంటీబాడీస్ అస్సలు కనిపించవు. అది నా దగ్గర రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు మీకు కనిపించేది ఆటో యాంటీబాడీస్ అనేది నా దాంట్లో రాదు, ఉత్పన్నం కాదు. మిగతా వాళ్ళ దాంట్లో అవుతది కాబట్టి వాళ్ళ ప్లేట్లెట్స్ పడుతుంటాయి. నా ఓకే. దాంట్లో దేర్ ఇస్ నో క్వెషన్. ఇప్పుడు దీంట్లో IgG అనేది స్టాప్ చేసినప్పుడు హ్మ్. ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావు. ఓకే. అగైనెస్ట్ అవర్ ఓన్ బాడీ అనేది రాదు, ఉత్పన్నం కాదు. సో, ఓకే. ఈ గులెన్బెర్రీ సిండ్రోమ్ లాంటిది కూడా చాలా మటుకు మనం ఆపేయగలుగుతాం. ఓకే. సో, బేసిక్ ఇప్పుడు గులెన్‌బెర్రీ సిండ్రోమ్ ఉంది. అది ఏ ఏ విధంగా ఎటువంటి ప్రాంతంలో వ్యాప్తి చెందే అవకాశం ఉంది? బేసిక్‌గా కొన్ని బాక్టీరియాస్ కొన్ని ప్లేసెస్‌లో పెరుగుతాయి. సో, ఎట్లా ఎక్స్‌ప్లోర్ అవ్వదని మీరు చెప్పారు. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవ్వకపోవచ్చు. సో, ఎటువంటి ఇప్పుడు ప్లేసెస్ నోరా అనుకూలం? వైరస్ ఉందమ్మా. నోరా హ్మ్. వైరస్ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ద కాజిటివ్ ఏజెంట్. జైకా వైరస్ కూడా మనం మహారాష్ట్రలో చూసాము. హ్మ్. నోరా వైరస్ అనేది మహారాష్ట్రలో చూసాము. చికెన్ గున్యా వాస్ ఎఫెక్టెడ్ లైక్ ఎనీథింగ్ ఇన్ పూణే, హ్మ్. ఎస్పెషల్లీ పూణే. అండ్ డెంగ్యూ వాస్ ఎఫెక్టెడ్ ఇన్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కానీ ఇప్పుడు ఈరోజు మనకు గులెన్బెర్రీ సిండ్రోమ్ అనేది ఒక్క ఏరియాలోనే హ్మ్. చాలా మందికి వచ్చినట్టు ఒకటుంది. హ్మ్. మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ మిగతా స్టేట్ మన తెలంగాణ రావాలి, రాలేదు. లేకుంటే ఇంకో చోట్ల రావాలి, రాలేదు. అక్కడే ఎందుకొచ్చింది? అక్కడ జైకా ఇదే నా వైరస్ క్వెషన్ గూడా. వై ఆ! అక్కడే అని? అక్కడే ఎందుకొచ్చిందంటే జైకా వైరస్ అనేది ఒకటుంది అక్కడ. అక్కడ నోరా వైరస్ అనేది శాంపిల్స్‌లో నోటెడ్ అయింది. ముఖ్యంగా ఈరోజు ఒక కొత్త H5N1 అనే వైరస్ మహారాష్ట్రలో ఉంది. సరే ఇక్కడ నాదొక కామన్ బర్డ్ ఫ్లూ. క్వెషన్. యాహ్! బర్డ్ బేసిక్‌గా ఇప్పుడు ఇన్ని వైరస్‌లు గూడా అన్నీ అక్కడే పుడుతున్నాయి. సో, బేసిక్‌గా ప్రజలను ఒక భయానికి గురి చేస్తున్నారు. ఏ ట్రీట్మెంట్ తీసుకుందామన్నా గూడా ఏదో ఒక వైరస్ వెంటనే వస్తోంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చాలా ఎఫెక్ట్ అయిపోయింది సీరియస్‌గా అని చెప్పేసి. ఇప్పుడు ప్రజలు అనుకుంటారు ఈళ్ళేదో ఒక వైరస్ కనిపిస్తున్నారు. బట్ సేమ్ ట్రీట్మెంట్, సేమ్ టాబ్లెట్స్ ఇస్తారు. మనీ అంతా వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పేసి కూడా కామన్ పీపుల్ అనుకుంటారు. అటువంటి వారికి మీరేం చెప్తారు? నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఎంఆర్ఎన్ఏ వైరస్ ఏదైనా సరే, ఇప్పుడు డీఎన్ఏ వైరస్ ఉంది. దాని మీద గూడా సమాధానం చెప్పే రోజొస్తుంది. యాహ్! దాన్ని గూడా చెప్తాను. ఎంఆర్ఎన్ఏ వైరస్ అన్నీ గూడా షార్ట్ లివ్డ్. ఒక 10 డేస్, 15 డేస్ వరకు బాడీలో ఉంటుంది. లైక్ ఒమిక్రాన్, కోవిడ్ ఒమిక్రాన్ గానీ, లేకుంటే ఆహ్, ఈ డెంగ్యూ గానీ, లేకుంటే జైకా, నోరా వైరస్ ఇవన్నీ గూడా షార్ట్ లివ్డ్. కొన్ని రోజుల పాటే ఉంటుంది. దీనికి కూడా వైద్యం ఉంది. మెడిసిన్స్ ఉన్నాయి. వెదర్ ఇట్ ఈస్ యానిమల్, వెదర్ ఇట్ ఈస్ బర్డ్ ఆర్ హ్యూమన్స్. సో, బేసిక్‌గా ఒక వైరస్ అనేది ఒక పర్సన్ బాడీలో ఎన్ని రోజులు ఉంటుంది? సింపుల్ అమ్మా. ఆల్మోస్ట్ 9-14 డేస్ అనేది అంతే. కామన్‌గా విత్ ఉంటుంది. ట్రీట్మెంట్ అయితే అది త్వరగా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారా? నేను అదే చెప్పాను ఇందాక. హ్మ్. నా ట్రీట్మెంట్‌తో 4 డేస్ నేను గ్యారంటీ ఇస్తా. గ్యారంటీ. ఇట్స్ నాట్ రాసుకోవాలయితే. రాసేసుకోవచ్చు. ఓకే. దాంట్లో 4 దేర్ ఈస్ డేస్‌లో నెవర్ రిజల్ట్ 4 ఉంటుందయితే. డేస్‌లో నెగెటివ్ ఉంటుంది. ఓకే. పాజిటివ్ అనేది దే నెగెటివ్ వోంట్ బి ఎనీ అయిపోతది. వైరస్ ఇన్ యువర్ బాడీ. హ్మ్. బేసిక్ థింగ్ ఏందంటే దేర్ వోంట్ బి ఎనీ వైరస్ ఇన్ ద బాడీ. ఈరోజు మనకేందంటే మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ గూడా ఎఫెక్ట్ అయింది. 3 సింహాలు, 3 టైగర్స్, నాగ్‌పూర్‌లో ఒక లెపర్డ్ చనిపోయింది. హ్మ్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ థానేలో బర్డ్స్ ఎఫెక్ట్ అయినాయి. థానే అంటే ఎక్కడ లేదు, ముంబై పక్కనే ఉంది. పూణేకి మధ్యలో ఉంటుంది. అక్కడ బర్డ్ ఫ్లూ అనేది నౌ రన్నింగ్. ఓకే. నెక్స్ట్ లాతూర్‌లో క్రోస్ చనిపోయాయి. 1 పీకాక్ చనిపోయింది. బర్డ్స్ అక్కడ చిక్స్ ఆర్ ఎఫెక్టెడ్. హుహు. బట్ దేర్ ఈస్ ఎ బర్డ్ ఫ్లూ ఇన్ మహారాష్ట్ర నౌ. క్వెషన్ మార్క్‌గా పెట్టుకోవచ్చు. ఓకే. ఎనీ మ్యుటేషన్ వచ్చి ఇలాంటిది ఏమన్నా జరుగుతుందా ఒక కోణం బై మాత్రం చాన్స్. చూసుకోవాల్సిన యాహ్! బాధ్యత ఐసీఎంఆర్ గూడా ఉంది. ఓకే. సీ మనం అన్నీ ఒకే రూట్‌లో వెళ్తా ఉంటారు అవును. అందరూ. నేను ఇంకో రూట్ కూడా హ్మ్. జస్ట్ దే హావ్ టు సీ యాహ్! వెదర్ చికెన్, వెదర్ ద బర్డ్ ఫ్లూ, బై చాన్స్ ఎళ్ళే ఛాన్సెస్ H1N1 ఉండొచ్చు. హ్మ్. ఏమైనా చేస్తుందా అనే ఒక కోణం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే. వాట్ ఈస్ సైన్స్ అండ్ సింప్టమ్స్? బేసిక్‌గా సైన్స్ అండ్ సింప్టమ్స్ అంటే పిన్నింగ్ అంటే కాళ్ళు హ్మ్. పొడిచినట్టు, కాళ్ళు నొప్పులు, పిక్కలు పట్టుకోవడం, నడవలేకపోవడం, వీక్‌నెస్, జాయింట్ పెయిన్స్, డిక్రీజ్ టెండాన్ రిఫ్లెక్స్ అంటే జాయింట్స్ స్టేబుల్‌గా ఉండకపోవడం అనేది ఫస్ట్ స్టార్టింగ్‌లో.
వీక్నెస్, సో అనేబుల్ టు మూవ్, నిల్చోలేకపోవడం. అది స్టార్టింగ్లో లెగ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. యా. దెన్ కమ్స్ పైన మళ్ళీ చేతులకు రావచ్చు, హ్యాండ్స్కి రావచ్చు. సో ఆ వీక్నెస్తో అనేబుల్ టు డూ ఆల్ ద వర్క్స్, సో బెడ్ రిడన్గా ఉండే ఛాన్స్ ఉంది. దెన్ కమ్స్ ఏంటంటే మింగలేకపోవడం, డిస్ఫేజియా అంటే మింగలేకపోవడం అంటాం. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో కష్టం. ఎప్పుడైతే ఈ డయాఫ్రామ్ అంటాం, అది మూవ్ అవుతున్నప్పుడే, అది మంచి ఫంక్షనింగ్ ఉన్నప్పుడే ఈ లంగ్స్ అనేది మూవ్ అవుతుంటాయి. ఓకే. సో అది ఫంక్షన్ తగ్గినప్పుడు పేషెంట్ గోస్ ఆన్ ద వెంటిలేటర్. అప్పుడు వెంటిలేటర్ కనెక్ట్ చేయడం అదన్నీ జరుగుతుంటాయి. ఆ తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు క్రేనియల్ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. ఇవన్నీ కూడా సెగ్మెంటల్గా అంటాం, నర్వ్ రూట్లో సెగ్మెంటల్ వైజ్గా ఉంటుంది డీమైలినేషన్. ఇక్కడ ఏదైతే ఉందో డీమైలినేటింగ్ ప్రాసెస్ అంటే ఇన్ఫ్లమేటరీ, మొత్తం అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలినెఫ్రోపతి, న్యూరోపతి అంటాం. సో అసెండింగ్, దిస్ ఇస్ ద అసెండింగ్ వన్. అన్నీ కూడా మోటార్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. అంటే చికెన్ గునియా రిలేటెడ్ అయి ఉండొచ్చు. చికెన్ గునియా కూడా కాజ్, నోరా వైరస్ ఇస్ వన్ కాజ్, క్యాంఫెలోబాక్టర్ ఇస్ వన్ కో ఇన్ఫెక్షన్. సో ఇవన్నీ కూడా మనం టెస్టులు చేసి తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే జీబీఎస్ చాలా ట్రెండింగ్ లో ఉంది, అదే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. సో మహారాష్ట్రలో ఉంది ప్రెసెంట్. ఇక్కడ మనకి రాకుండా ఉండాలంటే మనం ఎంత కాషియస్గా ఉండాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ముఖ్యంగా నాందేడ్ అనేది మనకి ఎంత దూరం కాదమ్మా. తెలంగాణకు నాందేడ్ చూసినట్టయితే 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, నార్త్ తెలంగాణ. అండ్ ఇట్ మే స్ప్రెడ్ లూజ్ మోషన్స్, కాఫ్, కోల్డ్, మన ఫ్లూ టైప్ ఆఫ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా, కాఫ్, కోల్డ్, హెడేక్, వామిటింగ్, డయేరియా అన్నిట్లో కామన్గానే ఉంటుంది. ఓకే. ఆల్ ఇన్ఫెక్షన్స్ దీస్ ఆర్ ఆల్ కామన్. డయేరియా వచ్చిందంటే జస్ట్ కన్సల్ట్ ద డాక్టర్. ఓకే. జస్ట్ ఫాలో వాట్ ఎవర్ హీ సేస్ అనేది ముఖ్యంగా చేయాల్సింది. అండ్ ఫాలోఅప్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ స్మాల్ వీక్నెస్, నేను ఇక్కడ యాడ్ చేస్తున్న స్మాల్ వీక్నెస్, కొద్దిగా వీక్ అనిపిస్తుంది కావాలంటే ఇమ్మీడియట్లీ గో టు ద డాక్టర్. ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు లేట్ కాంప్లికేషన్స్ రావు. అంటే బెడ్ రిడన్గా ఉండడం, 6 నెలల వరకు పడుకోవడం, నడవలేని పరిస్థితి ఉండడం, ఇలాంటి సమస్య రాదు. సో స్టార్టింగ్లోనే మనం ఆపుకునే విధంగా మెడిసిన్స్ ఉన్నాయి, ఆపుకోవచ్చు కూడా. ఓకే. దాన్ని ఇంక్రీజ్ అవ్వకుండా అక్కడే స్టాప్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ ఫుడ్ సార్? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి బిఫోర్, అది రాకముందే, వచ్చాక కూడా? హై ప్రోటీన్ డైట్. బట్ ఇక్కడ ఇందాక ఏం చెప్పానంటే బర్డ్ ఫ్లూ ఉంది కదా, వెదర్ ఇట్ ఈస్ వన్ స్టాపింగ్ టు ఈట్ నాన్ వెజ్ అని చెప్పేసి ఉండొచ్చు, అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్. బట్ చాలా వేడిలో కుక్ చేసినప్పుడు 165 degrees సెంటిగ్రేడ్లో కుక్ చేసినప్పుడు ద వైరస్ విల్ డై. వాట్ ఎవర్ ద వైరస్ ఎక్కడున్నా చనిపోతుంది. అండ్ నాన్ వెజ్, హై ప్రోటీన్ డైట్ ఐ విల్ సే, వెదర్ ఇట్ ఈస్ అ ప్లాంట్ ప్రోటీన్, వెదర్ ఇట్ ఇస్ యానిమల్ ప్రోటీన్, టేక్ ఇన్ ఎ హై క్వాంటిటీ, లెస్ ఆఫ్ రైస్. ఓకే. లెస్ ఆఫ్ రైస్, లెస్ ఆఫ్ వీట్, వైట్ గ్రెయిన్స్ ఏదైతే అన్నీ కూడా లిటిల్ క్వాంటిటీ, బట్ మోర్ ఆఫ్ ఎ ప్రోటీన్. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి ఇంటేక్. మోర్ ప్రోటీన్ విల్ ఆల్వేస్ సేవ్ ద థింగ్స్. ఓకే. ఓకే సార్. కానీ చాలామంది ఏంటంటే హై రైస్ తీసుకొని లిటిల్ బిట్ ఆఫ్ దాల్ లేకుంటే పప్పు లేకుంటే ఇవన్నీ తీసుకొని అది చేస్తారు. రివర్స్ ఇట్. బేసిక్గా పేషెంట్సే కావచ్చు, నార్మల్ పర్సన్సే కావచ్చు, రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఎక్కువ సార్లు తింటూ ఉంటారు, ఎక్కువ హెవీ కంటెంట్ తీసుకుంటారు. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం అక్కడ. బట్ హై ప్రోటీన్ డైట్ ఐ విల్ సే. సో ఇప్పటి నుంచి మాత్రం రైస్ కాంటెంట్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. గ్రీన్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా రైస్ కంటెంట్ తక్కువ తీసుకోవాలంటారు. రైస్ కొంచెం తీసుకోవాలి, 25%. మోర్ ఆఫ్ 75% షుడ్ బి వెజిటేబుల్స్ అండ్ హై ప్రోటీన్ డైట్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.